Hi friends, this is Raj. Welcome to my channel PP Talks by Raj. ఈరోజు బిగ్ బాస్ వచ్చి ఓకే ఉంది. సో మెయిన్గా చెప్పుకోవాలంటే అంటే నిన్నటి ఎక్స్టెన్షను సో సీతారాయన్ క్లాన్ చీఫ్ అవ్వడము. సో అక్కడ దాకా చూసాం మనం. సో తను ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది ఏమేమి టాపిక్స్ అనుకొని ఏమేమి చేయాలనుకొని సుత్తిని నిఖిల్ దగ్గర నుంచి విష్ణు, మణికంఠ, మళ్ళీ మన ఆదిత్య, నబీలు అందరు ఫైట్ చేసి అతని దగ్గర నుంచి లాక్కొని పనిమాల ప్రేరణకి ఇచ్చి ప్రేరణ మన సోనియా ఫోటో పడేయడము అసలు పెద్ద ఇంపాక్ట్ అది. సో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో అంతమంది ఒక మనిషికి ఎగెన్స్ట్గా ఉన్నారు అని అంటే రియల్లీ ఇట్స్ అంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఒక మనిషిగా మనల్ని అంతమంది హేట్రేట్ చేస్తున్నారు, అంతమంది ఓకే. ఇప్పుడు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎవరైతే సింగిల్గా చేసిన వాళ్ళు ఉన్నారో అంటే నాట్ ద సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు కౌశల్ కానీ లాస్ట్ ఇయర్ వచ్చి మన రైతు బిడ్డ కానీ వీళ్ళందరూ సింగిల్గా ఉండి ఆడుతున్నారు. కౌశల్ని అయితే కార్నర్ చేశారని చెప్పి, ఇక్కడ మన ప్రశాంత్ కూడా కార్నర్ చేశారని చెప్పి, ఒక శివాజీ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి, ఈ విధంగా జనాల్లో కొంచెం సింపతి కానీ, అరే వాళ్ళు సపరేట్ చేస్తేంది, వాళ్ళు కార్నర్ చేస్తేంది, మనం లేమా అనే ధైర్యం ఇచ్చి ఓట్లు వేసి గెలిపించారు. అలా ఉండాలి ఒక గేమ్ అన్నాక, ఒక మనిషి మీద భావన జనాల్లో. బట్ ఇక్కడ చూస్తే ఒక మనిషిని క్లాన్ చీఫ్ చేయనివ్వద్దు, ఎట్లయినా మన సోనియాది తీసేయాలి అని ఒక పట్టుబట్టి అంతమంది కంటెస్టెంట్స్ నిఖిల్ మీదకి ఎగబడి అతని దగ్గర ఉన్నది లాక్కొని సోనియాని కంటెస్టెంట్స్ నుంచి తీసేసిరంటే దట్స్ ఇన్సల్ట్స్ లైక్ ఎనీథింగ్. సో ఇవన్నీ ఆలోచించుకోవాల్సింది తనని తాను కూర్చొని నిఖిల్ కానీ, సోనియా కానీ, పృథ్వీ కానీ ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఎవ్వరు ఏది పట్టనట్టు ఇంత జరుగుతున్నా కూడా కావాలని కార్నర్ చేస్తున్నారు మమ్మల్ని అనే ఫీలింగ్లోకి పోయి ఎందుకైతున్నారో మనకు అర్థం కావట్లేదు. సింపుల్ బేసిక్ ఫండ్. అప్పుడు మనకే ఏదైనా స్కూల్లో కానీ ఎక్కడైనా దాంట్లో కానీ మనతో మాట్లాడట్లేదు, మనల్ని అవాయిడ్ చేస్తున్నారని ఈజీగా మనం రికగ్నైజ్ చేస్తాం. సో ఎందుకు చేస్తున్నారు, ఏంటి రీజను అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటాం. సో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏంటి, అనవసరంగా మనం ఏమైనా తప్పు చేసామా, ఇంతమంది మనల్ని దూరం పెడుతున్నారు అని అంటే. సో అక్కడ సోనియా కోసం అంతమంది ఎగబడి అని తీసేసారంటే మనం కూర్చొని ఆలోచించుకోవాలి, ఎందుకు పడట్లేదు నేను అంటీలకి. అదంతా పోగా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు, నేను అందరి దగ్గర పోయి మాట్లాడుతున్నాను, నన్ను బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నేనేం చేయాలి అనే మనస్తత్వంలో ఉంటే ఎవరికి లాసు. సో మొత్తానికి ఆ అమ్మాయిని సోనియాని తీసేశారు. లాస్ట్కి సీత చీఫ్ అయిపోయింది. తను వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ షఫుల్ చేసుకోమన్నారు. అక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్. అందరు కంటెస్టెంట్స్ అందరూ మన సీత టీంకే పోవడము, ఎవరు నేను నిఖిల్ టీంకి వెళ్ళామని అనకపోవడం ఎంత గలీజ్ అనిపించాలి. మన నిఖిల్కైనా కూడా కూర్చొని ఆలోచించాలి. ఆయన ఏంటి నా టీంలోకి ఎవరు వస్తారు, సోనియా ఉంటే చాలా, ఎవరు అవసరం లేదా? ఓ గాడ్. సో మరి మైండ్ ఎక్కడికి పోతుందో అర్థం కాదు. ఒక మనిషి గురించి ఇంతమందిని వదులుకోవడం అంటే అది కూడా ఆయన సీరియల్ బ్యాచ్ యాక్టర్స్ సో ఎక్కడో దగ్గర కలుస్తుంటారు, చేస్తుంటారు. వాళ్ళ బాండింగ్ కంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బాండ్ ఎక్కువనా ఆలోచించుకోవాలి కదా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారని. ఇంతగానం జరుగుతున్న
బిగ్ బాస్ అందరినీ పిలిచి ఎవరెవరు ఏ టీంలో ఉండాలనుకుంటున్నారంటే అందరూ పోయి సీత టీం ద్వారా వెళ్ళడము, నిఖిల్ టీంని ఒక్కలే వాళ్ళిద్దరే వెళ్ళడము, అందరు అవాయిడ్ చేయడము, సోనియా కోసం ఇంతమంది అవాయిడ్ చేస్తున్నాడు, సోనియా ఏం మిస్టేక్ చేస్తుందని ఒకసారి ఆలోచించుకోవడము. ఈవెన్ నిఖిల్ అయినా అబ్బాయి దగ్గరికి పోయి ఎన్నోసార్లు చెప్పుకున్నాడు, అరే మరి కమాండింగ్ చేస్తుంది మామ, ఏంటిది ఇది, టూ మచ్ కదా, నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఇవన్నీ పట్టించుకోతాను, రావాలన్నప్పుడు రమ్మన్నప్పుడు రావాల్సిందే, మాట్లాడాలన్నప్పుడు మాట్లాడాల్సిందే, అలిగినప్పుడు బతిలాడాల్సిందే, ఫుడ్ తినేటప్పుడు నన్ను పిలవలేదని అలిగింది, ఏంది మామ ఇది అని ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. అవన్నీ ఎందుకు గుర్తు రావట్లేదేమో నాకు అర్థం కాదు. నిఖిల్ తనకేం తానే పాడు చేసుకుంటున్నాడు, పృథ్వీ అనే అట్లీస్ట్ తనకి ఏం వచ్చినప్పుడు ఆడము పాయింట్స్ పెడుతున్నాడేమో, కానీ కంపేర్ టు నిఖిల్ ఫస్ట్ తనకి గేమ్ పాడు చేసుకుంటాడు. నెక్స్ట్ పృథ్వీ, సోనియా వీళ్ళిద్దరిని ముందు పెట్టి తన గేమ్ ఆడుతుంది. సో అదేం గేమో ఇక తనకే తెలవాలి. సో దట్ ఈస్ నాట్ ఎ గేమ్. సో దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఒక మనిషిని తన మాటలతో బంధించేసి ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఎవరు తనని కాంటాక్ట్ చేయనీయకుండా, ఎంతమంది వచ్చి కాంటాక్ట్ చేస్తున్నా కూడా ఎవరి మాట వినలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది. అంత దారుణంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్నారు. ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంత ఇదిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అనేది నాకు ఇన్ని రోజులు అర్థం కాదు. ఇది ఫస్ట్ టైం చూడగానే కొన్నిసార్లు మనము ఆలోచించాలి, ఒకసారి మనము రియలైజ్ అవ్వాలి అనేది వస్తుంది ఒక్కోసారి ఆలోచించుకుంటే. మరి అంత క్లియర్గా ఏ సొంత ఆలోచనలు లేకుండా ఒక మనిషి కింద అలా బానిసలా ఉండడం అనేది ఇట్స్ వెరీ 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 ప్రిటీ. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మేబీ వైల్డ్ కార్డ్స్ వస్తే ఏమైనా చేంజ్ అయిద్దేమో. బట్ అంత ఇదే నడుస్తుంది పొద్దుగా బిగ్ బాస్లో, ఇన్ఫ్లుయెన్స్. ఎప్పటికి అర్థమవుతుందో ఆయనకి తెలియదు, కానీ నాకు తెలిసి అర్థం కాదనుకుంటున్నా. నిఖిల్ దాని గేమ్స్ ఆల్రెడీ పోగొట్టుకుంటున్నాడు. మేబీ ఇంత మధ్యలోనే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ స్ట్రాంగ్ వస్తే మాత్రం. సో చూడాలి ఎట్లయిద్దో. కానీ యష్మి అదే ఈరోజు మణికంఠ విషయంలో ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే, అట్లాంటి మిస్టేక్స్ కంటిన్యూ చేయకపోతే, ఆయన అనవసరంగా ఏదో సంథింగ్ నిఖిల్ కానీ యష్మి కానీ అందరు అక్కడ ఉన్నవాళ్ళు మణికంఠని సైడ్ చేసి ఆయనని అనే మాటలు కానీ కొంచెం కంట్రోల్గా ఉండి, తను యష్మి గారు తన గేమ్ ప్రాపర్గా ఆడితే ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేయకుండా షీ విల్ డెఫినెట్లీ బీ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 8. లేదు అంటే నబిల్ ఈజ్ ద సెకండ్ వన్. సో వాళ్ళిద్దరిలో పోటాపోటీ ఉంటుందని అనుకుంటున్నా, అంటిల్ యష్మి డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. సో అట్లా అయింది. సో మొత్తానికి ఈరోజు మొత్తానికి మన సీత టీం పెద్ద క్లాన్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. మన నిఖిల్ టీంలో ముగ్గురే ఉన్నారు. సో బిగ్ బాస్ ఇలా కుదరదు. ఇద్దరు కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోగా మిగిలిపోయిన మణికంఠ, ప్రేరణ షుడ్ డెఫినెట్లీ గో టు ద నిఖిల్ టీమ్. అంటే ప్రేరణ వెళ్ళనన్నది. సో ఆ విధంగా తను స్వాప్ అవ్వాల్సి వచ్చింది యష్మి. సో యష్మి తన టీంలోకి వెళ్ళింది. అయినా కూడా నిఖిల్ దాన్ని చూసావా తనతో కావాలని వచ్చింది, మనం ఏం మాట్లాడుకుంటాం, ఏం చేస్తాం, స్పై చేయడానికి వచ్చింది అని అంతగానో ఒక నీ కోవర్కర్, ఓకే, ఆమె గురించి నీకు అంతా తెలిసి కూడా ఆమె గురించి ఒక న్యూ పర్సన్ దగ్గర ఒక 3 వీక్స్ బ్యాక్ పరిచయం పర్సన్ దగ్గర అంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందో అర్థమైపోతున్నాడా. అరే ప్రతి అబ్బాయిలకి అసలు అక్కడ చూస్తుంటే ఇట్లా బ్లడ్ బాయిల్ అయిపోయేటట్లు ఉంది. ఒక అమ్మాయికి ఇంతగానో ఇదైపోతారా అని. యూ గివ్ రెస్పెక్ట్ టు దెమ్ డెఫినెట్లీ, బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్, రైట్? యూ హ్యావ్ యువర్ ఓన్ మైండ్. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. సో వీ షుడ్ థింక్ ప్రాపర్లీ. యూ ఆర్ నాట్ ఎ స్మాల్ కిడ్. సో ఎడ్యుకేటెడ్ ప్రకారంగా యూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎవ్రీథింగ్, but how the people will do all these things I don't know, but let's hope for the best. See how quick the Nikhil can come back from that, okay, and play his own game. And Prithvi also, I wish them all the best, okay. సో ఆ విధంగా మొత్తానికి అయింది. సో ఈరోజు 2 గేమ్స్ పెట్టినట్టున్నారు. ఒకటి బాల్ గేమ్. సో దాంట్లో సీతా టీం
సో 12 వైల్డ్ కార్డ్స్ వస్తాయి. ఆ 12 వైల్డ్ కార్డ్స్ రావద్దు అని అనుకుంటే మీరు గేమ్స్లో ఫైట్ చేసి స్ట్రాంగ్గా పోటీ చేసి మీరు గెలవాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఫస్ట్ గేమ్ వచ్చి ఆ బాల్ని ఒక ల్యాడర్లో వేయాలి. సో దాంట్లో సీత గేమ్ గెలిచింది. సో అక్కడ నబిల్ ఫస్ట్లోనే చాలా యాక్టివ్గా ఆడి ఆ బాల్ వేయడము, నిఖిల్ 2 సార్లు దెబ్బ అయిపోవడం, బాల్ కింద పడిపోవడం, మళ్ళీ ఆయన అన్ని డిస్మాంటిల్ చేసి పైపుని మళ్ళీ కనెక్ట్ చేసుకొని మళ్ళీ బాల్ వేయడము, అక్కడ టైం వేస్ట్ అవ్వడం సరిగ్గా ఆ టీం అంతా కొంత బ్లాగ్ అయిపోయారు. సో తర్వాత వాళ్ళు కూడా నార్మల్గానే చేశారు, అంత గొప్పగా ఏం చేయలేదు. అక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సీత కింద లైన్ క్రాస్ చేసేసేయడము అవన్నీ జరిగాయి. బట్ సీత సరిగ్గా చూడలేదు అవి కూడా. బట్ ఎందుకంటే వాళ్ళు కూడా కలిసి అన్నట్టు అనిపించింది నాకు. ఒకళ్ళు ఎందుకంటే కలిసి ఆడకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరు ఫెయిల్ అయినా అది ఆ గేమ్ అయిపోయినట్టు. సో ఒక వైల్డ్ కార్డ్ వచ్చేస్తారు దాని మీద. సో ఇద్దరు కలిసి గేమ్లు గెలిస్తేనే వైల్డ్ కార్డ్ ఆపేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు అందరు కలిసి ఆడుతున్నట్టు. సో ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు చూపించుకునే సిచ్యువేషన్లో లేరు ఇక. సో అట్లా కలిసి ఆడుతున్నట్టే ఉంది, సపరేట్గా ఆడినా. బట్ ఇట్ ఈస్ లైక్ ఏ టోటల్ టీమ్ వర్క్ అనమాట. సో ఆ విధంగా సీత టీం గెలవడము, అక్కడ ఆయన ఒకటి కాంటారా టీంకి రావడము, నిఖిల్ వాళ్ళు ఫెయిల్ అవ్వడము, నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఫుడ్ టాస్క్ పెట్టడము, నేను వచ్చి ఆడతానని చెప్పి సోనియా రావడం, అక్కడి నుంచి నబిల్ రావడం. నబిల్ చాలా వర్క్ చేశాడు. ఓకే, ఇక్కడ కూడా సోనియా కొంతవరకు ఫుడ్డే కదా, కూర్చొని తినేదే కదా అనుకొని ఒక పోటీ చేసినట్టు ఫీల్ వస్తుంది కదా జనాల్లో కూడా, ఫైట్ చేసిన పోటీ వస్తుంది కదా అన్నట్టు ఫుడ్ దగ్గర కూర్చొని దాని కష్టం. ఓకే, షీ డిడ్ హర్ బెస్ట్. అండ్ యష్మి కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇంకో కంటెస్టెంట్స్ అంటే నెక్స్ట్ పర్సన్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. దే డిడ్ దట్ బెస్ట్. బట్ వాళ్ళు ఇచ్చిన 40 minutesలో కంప్లీట్ చేయకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. సో ఒక వైల్డ్ కార్డు కంపల్సరీగా వస్తారు అని మెన్షన్ చేశాడు బిగ్ బాస్. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి, సో అక్కడ నబిలును మన పృథ్వీ. సో అక్కడైతే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అది. వాళ్ళు ఇట్లా రాడ్స్ పట్టుకొని ఉండడం, వెనకాల బెలూన్ పెట్టడం, రాడ్స్ వాళ్ళు చేయి ఇట్లా పట్టుకొనే ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళు చేయి పైన వచ్చి చేయి తీసేస్తారో ఆ స్టిక్ వెళ్ళి బెలూన్కి తగ్గితే బెలూన్ పగిలిపోతుంది. దట్ సెట్స్ ద స్టోరీ గేమ్. సో బట్ అక్కడ చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ నబీల్ అండ్ పృథ్వీ ఇన్ దిస్ గేమ్. సో వాళ్ళు చాలా మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. మేబీ నెక్స్ట్ రేపటి దాంట్లో చూపిస్తాడేమో అదంతా. సో ఈరోజు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్. బట్ నబీల్ అండ్ పృథ్వీ ఆర్ లిటిల్ బెటర్ దాన్ అదర్ కంటెస్టెంట్స్. సో ఎందుకంటే ఆయన ఫుడ్ టాస్క్లో కూడా బాగా ఫైట్ ఇచ్చాడు, బాల్ టాస్క్లో ఫైట్ ఇచ్చాడు నబీల్, ప్లస్ లాస్ట్ టాస్క్లో కూడా ఫైట్ ఇచ్చాడు. సో వాళ్ళందరి తరపున నబీల్ ఒక్కడే గట్టిగా పోటీ ఇస్తున్నాడు. సో ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. ప్లస్ ఇది గెలిచిన తర్వాత మామూలుగా ఫుడ్ టాస్క్లో గెలిచిన తర్వాత ఇద్దరు ఓడిపోయగానే మన ఒక ఫస్ట్ గేమ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు మణికంఠని డ్రాప్ చేసుకున్నారు. ఎందుకంటే వీకు అని అదని ఇదని యష్మి అనడము, తర్వాత మన సోనియా అనేది మణికంఠని గేమ్ నుంచి తీసేశారు. సో మణికంఠ సంచలనంగా వ్యవహరిస్తున్నాడు. సో అలా జరిగింది. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్స్ మరి రేపు ఎల్లుండి చూడాలి. మరి ఈ గేమ్ ఈ 12 members వైల్డ్ కార్డ్స్ నెక్స్ట్ వీకెండ్ వరకు జరుగుతుంది అనుకుంటా. మేబీ October 5th-కో 6th-కో వాళ్ళు ఎంట్రీ అవుతారేమో అని అనుకుంటున్నా. సో yeah, that's all guys. So kindly share and subscribe for my channel and share your comments.